నెల్లూరు నగరం హరినాథపురం సర్కిల్లో అట్టహాసంగా మాజీ ప్రధాని భారతరత్న దివంగత అటల్ బిహారీ వాజ్పేయి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతిని పురస్కరించుకుని అటల్ మోదీ సుపరిపాలన బస్సు యాత్రను నగరంలో నిర్వహించారు. యాత్రలో బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, మంత్రులు సత్యకుమార్ యాదవ్, ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీదా మస్తాన్రావు, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు, కాకర్ల సురేష్, ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి, నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు పాల్గొని వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. దేశానికి దిశానిర్దేశం చేసిన నిస్వార్థ నేత వాజ్పేయి అని వక్తలు పేర్కొన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి సేవలను నేతలు కొనియాడారు. వెంకయ్యనాయుడు గారి శిష్యరికం కారణంగా అటల్ బిహారీ వాజ్పేయి గారిని చాలా దగ్గరగా చాలా సంవత్సరాల పాటు పనిచేసే అవకాశం కూడా నాకు కలిగింది. సమస్యల పట్ల స్పందించే సున్నితత్వం, వ్యక్తిత్వంలో మేరు నగధీరత్వం ఆయన సొంతం. అటువంటి మహనీయునితో నాకు తెలియకుండానే 21-22 సంవత్సరాల వయసులోనే దగ్గరగా చూసే అవకాశం కలగడం నా అదృష్టంగా నేను భావిస్తుంటాను. ఆ వయసులోనే ఎలా వ్యవహార శైలి ఎలా ఉండాలి, ఇతరులతో ఎలా మెలగాలి అనే విషయాన్ని తెలుసుకోవడం జరిగింది. ఒక సాధారణ కుటుంబం నుంచి అసాధారణ స్థాయికి చేరిన నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. 10 సార్లు పార్లమెంట్ సభ్యులుగా, 2 సార్లు రాజ్యసభ సభ్యులుగా, 53-54 సంవత్సరాల పాటు పార్లమెంటేరియన్ గా ఉన్నప్పటికీ, 3 సార్లు ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసినప్పటికీ ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా అవినీతి మకలి అంటని ఒక నిష్కలంక చరిత్రుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. సర్వకాల సర్వావస్థలందు ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా సహనాన్ని, సంయమనాన్ని కోల్పోకుండా విఘ్నత, స్థితప్రజ్ఞత, ప్రాప్త కాలజ్ఞత ప్రదర్శించగలిగిన రాజనీతికుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఎందుకంటే దగ్గరగా చూశాను కాబట్టి నాకు కొన్ని విషయాలు వారి గురించి, వేదిక మీద ఉన్న చాలా మంది వారికి దగ్గరగా చూసిన వాళ్ళే లేదా కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. ఉదాహరణకి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు తండ్రి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, ఇప్పుడే సురేష్ అన్న చెప్పారు. జనతా పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు సోమిరెడ్డి గారు ఇక్కడ అనేక కార్యక్రమాలు యువ నాయకుడిగా పనిచేసేవారు. ఆనం రామనాయుడు గారి గురించి చెప్పనవసరంలో సుదీర్ఘమైన రాజకీయ అనుభవం వారు. చిన్న వయసులోనే పెద్ద స్థాయికి వెళ్ళిన అనుభవం కూడా. అటువంటి వాజ్పేయి గారు ఆయన కవి హృదయుడు కూడా. అపజయాన్ని ఎప్పుడు ఒప్పుకునేవాడు. ఒక నాయకుడు అంటే, ఒక రాజనీతికుడు అంటే ఒక మార్గాన్ని ఏర్పరిచేవాడు, ఆ మార్గాన్ని ఇతరులు అనుసరించేలాగా చేయగలిగినవాడు. ఆ పని వాజ్పేయి గారు చేసి చూపించాడు. ప్రజా సమస్యల పట్ల, ప్రజల వేదన పట్ల స్పందించే గుణం, దాన్ని తన కవితల రూపంలో వ్యక్తపరిచే నైజం, తర్వాత అదే సమస్యల్ని తన అద్భుతమైన వాణితో పార్లమెంటులో మాట్లాడడం, ప్రస్తావించడం, తదనంతరం వారిని పరిష్కరించే దిశగా ప్రయత్నం చేశారు. ఎన్ని ప్రతికూలతల మధ్య సుదీర్ఘకాలం పాటు 7 దశాబ్దాల ప్రజా జీవితం, దాంట్లో 63.5 సంవత్సరాలు ప్రతిపక్షంలోనే ఉన్నారు. ఇటువంటి ప్రతికూలతల మధ్య కూడా ఆయన ఎప్పుడు స్థైర్యం కోల్పోలేదు. తను నమ్మిన సిద్ధాంతాన్ని వదలలేదు, ఆ పార్టీని కూడా వదలలేదు. ఎందుకంటే ఆయన భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటి ఎన్నికల్లో కేవలం 2 సీట్లు మాత్రమే గెలవడం జరిగింది. ధైర్యం కోల్పోలే, మనోస్థైర్యం కోల్పోలే, అపజయాన్ని ఒప్పుకోలే. मैं हार नहीं मानूंगा, रार नहीं टानूंगा, काल का कपाल पे लिखता मिटता जाऊंगा, नया गीत मैं गाते जाऊंगा అంటాడు. నేను అపజయాన్ని ఒప్పుకోను, ఈ కాలం రాసిన తలరాతను మారుస్తా, ఒక కొత్త గీతాన్ని పాడుకుంటూ వెళ్తా, ఒక కొత్త మార్గాన్ని నేను తయారు చేస్తాను. అటువంటి మార్గాన్ని తయారు చేశాడు. అటువంటి అనేక మంది నాయకుల్ని వాజ్పేయి గారు తయారు చేశారు. ఆ మార్గంలోనే ఇవాళ ఆయన ఏ మార్గం చూపాడో ఆ మార్గంలో అనేక మంది నాయకులు చేస్తున్నారు. దాంట్లో మనం ప్రధానంగా ప్రస్తావించుకోవాల్సింది ఏంటంటే, నాటి ప్రధాని చూపిన మార్గాన్ని అనుసరిస్తున్న నేటి ప్రధాని గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం. వాజ్పేయి గారి శకం గురించి పెద్దలంతా ప్రస్తావించారు, క్లుప్తంగా చెప్పే ప్రయత్నమే చేస్తారు. ఒక కనెక్టివిటీ రెవల్యూషన్ని 6.5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కనెక్టివిటీ రెవల్యూషన్ తీసుకోవడం జరిగింది. అది గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల సౌకర్యం లేకపోతే గ్రామీణ సడక్ యోజన తీసుకొచ్చి 60,000 కోట్లతో ఆనాడు ప్రతి గ్రామాన్ని 500 జనాభా కలిగిన ప్రతి గ్రామాన్ని రహదారి సౌకర్యం కల్పించే దిశగా ఆయన వేసిన పునాది ఇవాళ
మళ్ళీ నేటి ప్రధాని హయాంలో 8 లక్షల కిలోమీటర్లు 4 లక్షల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. 99% గ్రామాలకు రహదారుల నిర్మాణం పూర్తి. ఆనాడు ఆయన తీసుకొచ్చిన గ్రామీణ ప్రాంతాలు బాగుపడాలి, స్థితిగతులు బాగుపడాలంటే వ్యవసాయ కూలీలకు అక్కడ ఉపాధి అవకాశాలు మనం కల్పించాలనే ఉద్దేశంతో పనికి ఆహార పథకం కానీ లేదా గ్రామీణ స్వరోజ్గార్ యోజన కానీ తీసుకొచ్చి ఆనాడు ఆయన చేసిన ప్రయత్నం తర్వాత అదే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద రూపాంతరం చెందింది. దానికి నేటి ప్రధాని సంవత్సరాల 80,000 కోట్ల బడ్జెట్తో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకి పని దినాలను కల్పిస్తూ వారికి ఉపాధిని కల్పిస్తూ వాళ్ళ జీవన స్థితిగతులు మార్చే ప్రయత్నం చేస్తున్నారు. సొంత చేతుల గురించి చెప్పారు. చెన్నై నుంచి మొదలై బెంగళూరు మీదుగా ముంబైకి, ముంబై నుంచి మొదలై అహ్మదాబాద్, జైపూర్ మీదుగా ఢిల్లీకి, ఢిల్లీలో మొదలై లక్నో మీదుగా కలకట్టాకి, కలకట్టాలో మొదలై మళ్ళీ మన నెల్లూరు మీదుగా చెన్నైకి. ఆనాడు 5,000 కిలోమీటర్ల హైవేల నిర్మాణం, 4 లేన్ల హైవేల నిర్మాణానికి మొట్టమొదటిసారిగా వారి పునాది వేస్తే అది కాస్త ఇవాళ ముందుకు వెళ్తూ 65,000 కిలోమీటర్ల 4 లేన్ల 6 లైన్ల హైవేల నిర్మాణం నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల కాలంలో జరిగింది. 55,000 కిలోమీటర్ల నిర్మాణం జరుగుతూ ఉంది. 27 ఎక్స్ప్రెస్ హైవేల నిర్మాణం, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కూడా జరుగుతుంది. రూరల్ రోడ్ కనెక్టివిటీ, హైవే కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, టెలికాం కనెక్టివిటీ, పొలిటికల్ కనెక్టివిటీ కూడా ఆనాడు చేసి చూపించిన దార్శనిక నేత అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆనాడు ఫోన్లు కూడా లేవు, ఇవాళ ఎవరి చేతుల్లో చూసినా సెల్ ఫోన్లు ఉన్నాయి. డిజిటల్ కనెక్టివిటీ కూడా తీసుకొచ్చారు. ఒకే ఒక ఛానల్ ఉండేది దూరదర్శన్ అని. ఇవాళ చూస్తే మీరు ఆల్ఫాబెట్లో ఏ నుంచి జెడ్ దాకా ఎన్ని ఛానళ్ళు ఉన్నాయో అన్ని ఛానళ్ళు, 1 నుంచి 1000 దాకా ఎన్ని అంకెలు ఉన్నాయో అన్ని యూట్యూబ్ ఛానళ్ళు ప్రతి పట్టణంలో మనకు కనిపిస్తాయి. ఆ డిజిటల్ రెవల్యూషన్ రావడానికి కారణం అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఐటీ రెవల్యూషన్ తీసుకొచ్చారు. ఇప్పుడే సురేష్ గారు చెప్పారు, తనలాంటి చదువుకున్న యువకులకి అమెరికాకి వెళ్ళి ఉద్యోగం చేసే అవకాశం ఆనాడు తీసుకొచ్చింది ఎవరైనా అంటే నాటి ప్రధానమంత్రిగా ఒక దార్శనిక నేతగా ఉంటున్న అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకురావడం జరిగింది. ఆనాడు ఎన్నారు గ్రామీణ ప్రాంతాల్లో సరైన వైద్య సౌకర్యం లేకపోతే నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ని మొట్టమొదటిసారిగా ప్రారంభించింది ఆయనే. ఒకే ఒక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీలో ఉంటే దాని తర్వాత 7 ఇతర రాజధాని ప్రాంతాలను కూడా నిర్మాణం చేసింది ఆయన. అయితే ఇవాళ అదే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 23 రాష్ట్రాల్లో ఇవాళ ఉన్నాయి. మన రాష్ట్రంలో కూడా మంగళగిరిలో అదే. పోర్ట్ల కనెక్టివిటీ అదే విధంగా, ఎయిర్పోర్ట్ల కనెక్టివిటీ కూడా వారి హయాంలో మొదలైంది. ఇవన్నీ కాకుండా ప్రధానంగా సంపద సృష్టించడం మీద వారు దృష్టి పెట్టారు. మెట్రోలు అయితే ఒక్క మెట్రో కూడా మన దేశంలో ఉండేది కాదు. మెట్రో చూడాలంటే బయట దేశాలకు పోతే కానీ మెట్రో మనకు కనిపించేది కాదు. అటువంటిది ఢిల్లీలో ఆయన మొదలుపెట్టిన మెట్రో కానీ, చెన్నైలో మొదలుపెట్టిన మెట్రో కానీ, లేదా బాంబేలో మొదలుపెట్టిన మెట్రో కానీ, కలకత్తాలో పెట్టిన మెట్రోలు కానీ అటల్ బిహారీ వాజ్పేయి గారి హయాంలో మొదలైతే ఇవాళ 24 ప్రాంతాల్లో 24 పట్టణాల్లో మెట్రో సేవలు అందుతున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. మన రాష్ట్రంలో కూడా రాబోయే రోజుల్లో విశాఖపట్నం, విజయవాడలో కూడా మెట్రో సర్వీసులు ప్రారంభమవుతాయి. ఇవాళ మనం మాట్లాడుతున్న మున్సిపాలిటీలో ఈ మౌలిక సదుపాయాల కల్పన మీద కూడా ఆనాడు ఆయన పునాది వేస్తే తదనంతరం ప్రధానమంత్రిగా వచ్చిన నరేంద్ర మోడీ గారు అదే పథకానికి అమృత్ అని అందరూ అనుకుంటున్న అమృత్ పథకం అంటే అమృతమేమో అది. దాని అసలు పేరు అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. ఒక విషయాన్ని మనం ప్రధానంగా ప్రస్తావించుకోవాలి. నేను చెప్పిన గ్రామీణ రోజ్గార్ యోజన కానీ, పనికి ఆహార పథకం కానీ, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కానీ, తదనంతరం పట్టణాభివృద్ధి శాఖలో వచ్చిన అమృత్ పథకం కానీ, లేదా స్మార్ట్ సిటీలు, మన నెల్లూరు కూడా స్మార్ట్ సిటీలు కానీ, ఇవన్నీ కూడా ఒక వ్యక్తి, ఒక నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారిలో మన జిల్లా వాళ్ళని గౌరవప్రదంగా తీసుకోవాలి. ఎందుకంటే ఆనాడు గ్రామీణాభివృద్ధి శాఖగా ఉండింది వెంకయ్య నాయుడు గారే. మళ్ళీ ఈ పథకాలు ప్రారంభించినప్పుడు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉండింది కూడా మన వెంకయ్య నాయుడు గారు అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ రకంగా ఆనాడు ఆయన వేసిన పునాదుల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం. ఇంకా రక్షణ రంగంలో చెప్పనవసరంలా, ఏ విషయంలో ఏదో వ్యవసాయ రంగంలో కానీ, లేదా రక్షణ రంగంలో కానీ, తయారీ రంగంలో కానీ నాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు నాటిన విత్తనం ఇవాళ ఎక్కడికి పోయిందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఆనాడు పోఖ్రాన్ గురించి ప్రధానంగా ప్రస్తావించారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉదారవాది, అజాత శత్రువు, ఎవరిని నొప్పించడు అనుకుంటాడు. కానీ దేశ హితం గురించి ఏదన్నా వచ్చినప్పుడు ఆయన ఎక్కడ రాజీ పడని మనస్తత్వాన్ని నిరంతరం చూపాడు. అయ్యా ఎందుకు ఒకే దేశంగా ఉండే వాళ్ళం, స్వార్థపూరిత శక్తుల కారణంగా విడిపోయిన తర్వాత ఇద్దరు రక్షణ రంగం మీద ఎక్కువగా ఇది పెట్టుకుంటున్నాం, ఇద్దరు శాంతి భద్రతలు లేకుండా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి శాంతి నెలకొల్తే అభివృద్ధి కొనసాగుతుంది. కాబట్టి ఆ రోగ్ నేషన్ అయిన పాకిస్తాన్ ని స్నేహహస్తం చాచి బస్సు యాత్ర చేసి లాహోర్ దాకా, అయ్యా బాగున్నారా, మీరు బాగుపడండి, మనం బాగుపడదాం, అందరం కలిసి బాగుపడదాం, పేదరిక దేశం నుంచి అభివృద్ధి చెందుతున్న దేశంగా మారడమే కాదు, ఒక అభివృద్ధి చెందిన దేశం కూడా ప్రపంచ దేశాల్లో 2 దేశాలు నిలబడదామంటే వాళ్ళకి
అర్థం కాలే. మళ్ళా మన దగ్గర అది పెట్టారు, ఇది పెట్టారు, పార్లమెంట్ మీద దాడి చేశారు, కార్గిల్లో చొరబాట్లకు పాల్పడితే కార్గిల్లో యుద్ధం చేసి ఆ పాకిస్తాన్ని పీచమనిచి ఓడించి ప్రపంచానికి ఒక సంకేతం ఇవ్వడం కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి హయాంలోనే జరిగింది. దాన్ని ఇవాళ చూస్తున్నాం. ఎటువంటి సమర్థ నాయకత్వం మనం ఉందనేది. గతంలో మనం టీవీ ఆన్ చేస్తే లేదా పేపర్ తెలిస్తే ఎక్కడ చూసినా బాంబు దాడులు జరిగేవి, ఏ పట్టణంలో చూసినా బాంబు దాడులు జరిగేది. గూగుల్ చాట్లో కానీ లేదా లుంబిని పార్కులో కానీ కొన్ని పదుల సంఖ్యలో చనిపోయే వాళ్ళు. నలుగురు పాకిస్తాన్ నుంచి వచ్చి పడవలో వచ్చి బాంబే పట్టణాన్ని టుక్ ఎంటైర్స్ బాంబే ఫర్ రాన్సమ్ అండ్ కిల్ 180 పీపుల్, 180 మందిని చంపేసిపోతే ఈ 11 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క దాడి ఏ పట్టణంలో, అది ఉత్తరాదైనా దక్షిణాదైనా, ఒక్క బాంబు దాడి జరిగిన ఘటన కూడా జరగలేదు. 1 మన జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఏదన్నా స్ట్రే ఇన్సిడెంట్ జరిగితే కూడా దానికి స్పష్టమైన సంకేతాన్ని సర్జికల్ స్ట్రైక్స్ కానీ ఎయిర్ స్ట్రైక్స్ కానీ లేదా ఆపరేషన్ సింధూర్ ద్వారా కానీ చేసి ప్రపంచానికి అర్థమయ్యే విధంగా, పాకిస్తాన్కి అర్థమయ్యే విధంగా వారి భాషలోనే సమాధానం చెప్పడమే కాకుండా ప్రపంచానికి దేశాలకు కూడా ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇవాళ నేటి ప్రధాని, సమర్థవంతమైన ప్రధాని, ఆనాటి ప్రధాని అడుగుజాడల్లో నడుస్తున్న అటల్ బిహారీ వాజ్పేయి గారిని అడుగుజాడలో నడుస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి రూపంలో కూడా మనం చూస్తాం. మిత్రులారా, ఇటువంటి మార్పు రావడానికి ఆనాడు అది కారణమైంది. ఆయనేం ఆక్స్ఫర్డ్లోనో ఇంకోటో ఎక్కడో చదవలేదు, కానీ మనసులో చదివాడు. ఆయన విదేశాల్లో చదివి లేదా సంపన్న కుటుంబంలో పుట్టలేదు, కానీ పేదరికంలో ప్రజలు అనుభవించే కష్టాలను చూశాడు. అందుకని ఆనాడు ఈ అభివృద్ధి కోసం కానీ సంక్షేమం కోసం కానీ అనేక రకాల పథకాలు చెప్పుకుంటా పోతే ఆనాటి పథకాలు చాలా ఉన్నాయి. వాటిని పెద్ద లిస్ట్ అయిపోతుంది. వాటిని ఇవాళ సమర్థవంతంగా నరేంద్ర మోడీ గారు ముందు తీసుకెళ్తున్నారు. శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ 2 కార్లు 39 స్కూటర్లు మీవే. ప్రతి 1000 రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక ఆల్ఫా లైట్ స్కూటర్, 2 పండగలకు 2 నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం. మేమింతే తగ్గించే అమ్ముతాం. 1000 రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ 333 రూపాయలు, ప్యాటర్న్ సింథటిక్ శారీ 199, 2 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 450, 2 బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ 699, 2 గర్ల్స్ కోఆర్డ్ సెట్స్ 599 రూపాయలు, 3 జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ 699. విచ్చేయండి శుభమస్తు షాపింగ్ మాల్, BRC సెంటర్, నెల్లూరు.